శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్దసాన గ్రామ సమీపంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన స్కూలు యాజమాన్యం గొడవల్లో భాగంగా హెచ్ఎం టీచర్లు అంటే నేతాజీ మాస్టారు ప్రసాద్ మాస్టర్ పైన విమర్శలు, అసభ్యకరమైన మాటలు, దారులతో అవహేళన చేస్తూ వాళ్ల జాతిని విమర్శిస్తూ మాట్లాడిన నేపథ్యంలో గ్రామస్తులు అందులో కలిసి నేతాజీ మాస్టర్ది తప్పు అని చెప్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులు వచ్చి నేతాజీ మాస్టారు సపోర్ట్ చేస్తూ ప్రసాద్ మాస్టారు సస్పెండ్ చేశారు. అందుకు భాగంగా గ్రామంలో ఉన్న ఎస్సీ కులానికి చెందినటువంటి వర్గీయులు మాస్టారు మళ్లీ విధుల్లోకి రావాలి, మా పిల్లలకు పాఠాలు చెప్పాలి అంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జాతిని విమర్శించి తిట్టారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కులమైన ఎవరైనా అందరూ మాకు ఒకటే సమానమే అంటూ పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెబుతున్నారు. పై అధికారులు హెచ్ఎం టీచర్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు. అది చెయ్యాలి, సార్ వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యేటట్టు చేయాలి. వేసిపోయిందా, జ్వరం వెళ్ళిపోయిందా, ఎంతమంది కాలం చేస్తాడు ఎవరొద్దా మాలని అంతే కొడుకు చెప్తే పని పట్టి ఎస్సీ వాళ్ళొద్దా ఏం నాటకం అది. ఒక ఇద్దరు ముగ్గురు సహాయంతో ఎవరికి పేరెంట్స్కి సంబంధం లేకుండా ఎవరికి చర్చించకుండా ఒక ఎంఈఓ గారు అతని చేతిలో ఎప్పుడు మాటలు విన్నారు వినేసి ఇమీడియట్గా ఒక సినిమాలో జరిగిపోయినట్టు అతనికి సస్పెండ్ చేశారు. అతనికి ఎటువంటి అలాంటి వారు కాదని మేము అందరం నమ్ముతున్నాము. అతను ఒక రాముడు టైప్లోనే రాముడు నడిచిన బాటలోనే నడిచినట్టు ఒక గురువుగా పిల్లలతో అందరికీ విద్య నేర్పిన గురువు అతను చాలా మంచివారు ప్రసాదరావు మేసారావు గారు. అందువల్ల ఈ నేతాజీ మేసారావు ఏంటంటే మరి తప్పు చేయకపోతే అతను ఈరోజు లీవ్ పెట్టేశారు. మేమంతా గ్రామస్తులం కలిసి ఈ స్కూల్ ఆవరణంలో చేరి స్కూల్లోనే పిల్లలందరినీ ఇంటికి పంపించి ఈ మాస్టర్కి తప్పు ఏదో నిజమేదో తెలియజేయడానికి కోసము ఆయన రాకుండా ఈ పెద్దసాన గ్రామంలోన ఈరోజు లీవ్ పెట్టాల్సిన అవసరం ఏంటంటే అతను తప్పు చేయకపోతే మేమందరం అదే కలిసి ఈ విషయం గురించి ఖండిస్తున్నాము. కాబట్టి నేత హెచ్ఎం గారు వచ్చి ఈ విషయం గురించి చర్య ఏదో చేసి ఇది నిజమా కాదని చెప్పాలి, మాకు సమాధానం చెప్పే అవసరమైతే ఎంతకైనా ఉన్నది. కాబట్టి అతను హెచ్ఎం గారు ఎప్పుడు వచ్చి ఈ సమస్య గురించి పరిష్కరించి చేస్తారో అప్పుడే స్కూల్కి మా పిల్లలు పంపవచ్చునని చెప్తాడు. అతను ఉన్నాడు లేదు మాకు తెలియదు. అతను ఇప్పుడు ఉన్నారు, పిలిపిస్తాం అతనికి, మీరు వచ్చి అడగండి. కాకపోతే ఇతను ఏ విధంగా ఎవరికి చెప్పేసి అతను సస్పెండ్ చేశారు. మినిమం పేరెంట్స్కి ప్రతి ఒక్క పేరెంట్ ఎవరైతే బాధ్యతలు పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి చర్చించాలి కదా, మరి తెలియజేయాలి కదా. మీటింగ్ కూడా పెట్టలేదు. ఇంతకు ప్రతిదానికి మీటింగ్ పెట్టి ఎంఈఓ గారు ఎవరికడికి ఇచ్చేసారు సస్పెండ్. డిఈఓ గారు అప్పుడు వచ్చేసారు. ఇప్పుడు 2 గంటల కాలం పిల్లలు ఎండలో ఉన్నారు, స్కూల్లోకి వెళ్ళకుండా టీచర్స్ పాఠాలు చెప్పకుండా ఉన్నారు. ఎందుకు మరి అతను రాలేదు? ఇప్పుడు డిఈఓ గారు ముందు డిఈఓ గారిని సస్పెండ్ చేస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు 2 రోజుల క్రితం డిఈఓ గారు పెద్దసాన వచ్చారు స్కూల్ దగ్గర, అదే ఫైన్ కట్టిస్తారు ఏదో చెప్పాలి. మీకు మీరే అన్ని చేసుకుంటే ఎలాగా? వచ్చిన సినిమాలోట పుష్ప సినిమాలో వచ్చినట్టు జైలుకి వెళ్ళడము వచ్చినట్టు మీరు 2 నిమిషాల్లో చేసేస్తుండ్రు ఎలాగా? హెచ్ఎం అయితే వాళ్ళందరికీ కూడా టీచర్స్ కూడా స్వతంత్రత లేదు, ఒక సెలవు తీసుకునే హక్కు లేదు. అతను ఈరోజు ఎందుకు తప్పు చేయకపోతే అతను ఎందుకు రాలేదు? ఇప్పుడు రావాలి కదా ఈరోజు స్కూల్కి, ఎందుకు రాలేదు? పెద్దసాన పాఠశాలలో టెక్కలి మండలం అనే పరిధిలో నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్లో ఒక మా ప్రొఫెసర్ అనే తెలుగు మాస్టర్ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి చర్యలు చేశారు ఒక హెచ్ఎం గారు. తర్వాత ఏమిటంటే అడిగిన విషయం తెలియకుండా అతను లేనిపోయిన విషయాల్లో క్రియేట్ చేసి అతనే ఇండివిజువల్గా మొత్తం స్వతంత్రంగా చేసేసి అతన్ని సస్పెండ్ కూడా చేస్తారు, ఊరి పెద్దలకు కూడా తెలియకుండానే. నెక్స్ట్ అడిగిదామంటే ఇప్పుడు ఆ సార్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఇలా జరిగింది సాధింపు కూడా చేశారు. అదే విషయంగా అడిగితే మొత్తం ఇలా నానా బూతులు కూడా తిట్టారు. ఏదో రికార్డింగ్ ఇవ్వండి ఒకసారి వినండి సార్. ఇదే మా మాజీ చైర్మన్ గారు మాట్లాడుతుంటే ఇలా అసభ్యకరంగా మాట్లాడండి. మరొకసారి వినిపిస్తాను మీకు, ప్లీజ్ వినండి. ఇది సార్
అయితే దీన్ని బట్టి అర్థం ఏంటవుతుందంటే ఇంతకు ముందు నుంచి వీళ్ళలో ఏదో జరుగుతుంది. అంటే రాజుల పిల్లలు ఉండాలా, అంటే ఏదైనా ఫంక్షన్ ఒక ఎస్సీ క్యాస్ట్ మెచ్యూర్ అయితే తను వెళ్ళి మెచ్యూర్ ఫంక్షన్కి రండి సార్ అనుకుని కాళ్ళ మీద ప్రాధాయపడి ఆశీర్వాదాలు తీసుకుంటూ మా ఫంక్షన్కి కూడా వెళ్ళకుండా అంటే అక్కడ భోజనం కూడా తినకూడదు అనమాట వాళ్ళు. అంటే ఇక్కడ మా సార్ ఇంకెంత అనిపించాడు అక్కడ శిక్ష, ఇటు బట్టి చూస్తుంది అదే అర్థమవుతుంది కదా. అంటే మొన్న రీసెంట్గా ఏమో మాట్లాడుతుంటే ఇదే గుడ్డ ఆమ్లెట్ చెయ్యు లేకపోతే ఎలుపు ఏదేదో అన్నాడంట, అతనితో వంట కూడా చేయించమని దుస్థితి తెచ్చాను అనమాట. అంటే ఏం జరుగుతుంది సార్ ఇది పాఠశాలలో? ఒక హెచ్ఎంఐ ఉండి మీరు అది వాళ్ళ టీచర్స్తో ఎలా ఉండాలి, ఏం చేయాలని స్కూల్ డెవలప్మెంట్ గురించి లేకపోతే శిక్షణ ఎలా ఉండాలని అది చూడాలి. కానీ ఇక్కడ ఇది క్యాస్ట్ ఏంటి సార్? ఇది నాకు అర్థం కావట్లేదు. తతంగం గత 2 రోజులుగా జరుగుతున్నా మీ గ్రామంలో జరుగుతున్నా కూడాను మీరు ఇంతవరకు స్పందించకపోవడానికి, ఆ టీచర్కి మీరు మద్దతు తెలియకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే మాకు తెలియనివ్వలేదు, మాకు బయటికి రానివ్వలేదు. యాక్చువల్గా మొన్న అదే ఈవినింగ్ జరిగినప్పుడు ఇదే ఛానల్ వాళ్ళు వచ్చేసి ఇదంతా హడావిడి జరగడం వల్ల మా ఊరికి ఒక ఇది ఏదో జరిగింది ఏం జరిగింది ఒక అద్భుతమైన సృష్టించారు చీకట్లోన. అంటే ఒక సార్కి ఒక కక్షపూరంగా లోపల పెట్టేసి అతనితో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు, కొట్టిస్తారు. ఒక ఆవిడ అల్లు తులసి, ఇంటి పేరు ఏం పేరు, అల్లు తులసమ్మని ఆవిడ. నువ్వు ఇలాంటి ఏంటి అనుకుని ఏదో ఒక మాట అనేసి మాలగా అదేదో మాల అని పేరుతో పెట్టేసి కాళ్ళతో కొట్టేసింది సార్ అక్కడ. అలాగా బాటిల్ ఇసిరేసి నాన్న రభస్ చేసింది అతని మీద. అతను ఇప్పుడు ఏమంటానంటే సార్ నాకు న్యాయం జరగట్లేదు, మీ పెద్దలు మా పెద్దలకు వచ్చి కలిసిన తర్వాత అతను సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. ఇప్పుడు అతను న్యాయం జరగాలి. ఇప్పుడు మా స్కూల్ టీచర్స్ కూడా ఆల్రెడీ మాట్లాడితే టీచర్స్ కూడా మాకు కూడా ఇలానే చేస్తున్నారు సార్, మాకు లీవ్ కావాలని కూడా ఇవ్వట్లేదు, అంత సైకోలా మాకు బిహేవ్ చేస్తున్నారని మా టీచర్స్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఒప్పించారు సార్, ఒత్తిడి చేసి ఒప్పించారు సార్. ఇప్పుడు ఒక 10 మంది అదే ఒక పులి వచ్చినప్పుడు 10 మంది కనిపిస్తే ఎలాగంటే అల్లు కొల్లలు అయిపోతారు. ఒక్కటి దొరికిపోయినంత అలా కూర్చోడిపోవాల్సిందే, మరి ఎటు ఒలకలేము. అలా జరిగింది అక్కడ. డిఓ గారికి కూడా రాతపూర్వకంగా ఇచ్చారు. దాంతో పాటు ఆయన కూడా డిఓ అసలు డిఓ గారు వచ్చారు, ఎవరో చెప్పేసి వచ్చారు? ఊర్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు మాట్లాడారా? ఆ రోజు వచ్చిన డిఓ గారు ఈ రోజు ఇంతమంది ఇంతసేపు ఉదయం 7:30 నుండి ఇప్పుడు వరకు ఉండి ఈ రోజు ఎందుకు రాలేదు డిఓ గారు? డిఓ గారును హెచ్ఎం గారు ఇద్దరు కూడా ఫోన్లు స్పందించట్లేదు, స్విచ్ లోపల ఉన్నాయి. కారణం ఏంటంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ రోజు లీవ్ పెట్టారు. ఈవేళ స్వచ్ఛ భారత్ అసలు సెలవు ఇవ్వరు. ఎలాగిచ్చారు ఎంఈఓ గారు సెలవు హెచ్ఎం సార్కి? దీన్ని అన్నమాట మేము ఖండిస్తున్నాం సార్. ఇంతవరకు ఎండలో పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఊరు నుండి పెద్దలు ఉన్నారు, గ్రామస్తులు అందరూ ఉన్నాం. ఈ టైం వరకు డిఈఓ గారు కాదు కదా, ఎంఈఓ గారు ఎవరూ రాలేదు. అంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడి సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు వరకు రాలేదు. ఆమె ఎవరో వచ్చి ఒక విధుల్లో ఉన్న మేనేజర్ని ఎలా మేనేజ్ హ్యాండ్లింగ్ చేస్తారు? ఆన్ డ్యూటీలో ఆమె ఒక వార్డు మెంబరా, ఒక స్కూల్ చైర్మనా, వైస్ చైర్మనా, ఒక స్కూల్లో ఇది ఏమైనా అసలు దానికి ఆమెకు సంబంధం ఉందా? ఎలా దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఒక ఉపాధ్యాయుడికి అంటే ఒక మేషార్ని పక్క నుండి ఒక ఆమె కొడితే మీరు ఎందుకు దాని మీద స్పందించలేదు? మీతోటి ఉపాధ్యాయుడే కదా ఆయన కూడా, మీతోటి సారే కదా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకైతే డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు ఎంత త్వరగా సమాధానం చెప్తే అంత త్వరగా. ఏంటంటే అదే సార్ ఇక్కడికి వచ్చి పాఠాలు కూడా చెప్పాలి. మాకైతే ఇప్పుడు నిరసన తెలిపిన కారణం నేతాజీ బొడిపల్లి నేతాజీ మేసారు సస్పెండ్ కావాలి. ఎందుకు సస్పెండ్ కావాలంటే లేనిది వాళ్ళ ఇద్దరు మేషాలు ఇద్దరి మధ్యన ఏదో ఈ మేసారు జెన్యున్గా ఏది ఉన్నా సరే క్వశ్చన్ రైజ్ చేస్తారు కాబట్టి ఆ మేసారు ఎన్నో తప్పులు చేసి ఉన్నారో, లీవ్స్ పెట్టున్నారో, లేటుగా వస్తారని చెప్పున్నారు. దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ ఉండి సో అందుకనే కక్షపూర్వకంగా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు వచ్చి ఇలా ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని కావాలని చేయించింది ఇది. చిన్నపిల్లల్ని వాళ్ళు ఏం చెప్తే ఇప్పుడు ఒక హెచ్ఎం సార్ పొజిషన్లో ఉండి మీరు అక్కడ ఇప్పుడు మనందరం ఒక గ్రామంలో ఎవరు పెద్ద ఉంటే ఆయన మాట మనం వింటాం. పోలీస్ స్టేషన్లో వెళ్తే మనం కూడా పోలీసులో ఎవరు పెద్ద ఆయన మాట వింటాం. సేమ్ అట్ దట్ టైం హెచ్ఎం సార్ ఏం చెప్తే పిల్లలు అదే కదా వింటారు. అలా హెచ్ఎం సార్ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లానెడ్గా నిన్న హాలిడే ఈవేళ సాటర్డే ఎందుకు లీవ్ పెట్టారు? ఆయనకి ఎందుకు లీవ్? దీనికి డిఈఓ గారు ఎంఈఓ గారు దీనికి స్పందించాలి. డిఈఓ గారికి తప్పు ఉంది.